Hi, this is Dr. Samhita, infertility specialist at Sri Fertility Center, Kondapur branch. So, ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఫాలిక్యులర్ స్టడీ. సో, ఫాలిక్యులర్ స్టడీ అనేది IVF క్లినిక్స్లో చాలా రొటీన్గా జరుగుతున్న ప్రొసీజర్. సో, ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, ఎలా చేస్తాం, ఎందుకు చేస్తాం, ఎవరికి చేస్తాం. సో, ఫాలిక్యులర్ స్టడీ అనేది వెజనల్ స్కాన్. సో, ట్రాన్స్ వెజనల్ అల్ట్రాసౌండ్. సో, ఇది మనం వెజనల్ స్కాన్ ద్వారా మనం ఫాలికల్ని చూస్తాం, ఫాలికల్ సైజ్ ఎలా ఉంది అనేది చూస్తాం. సో అసలు ఫాలికల్ అంటే ఏంటి? సో చాలా రొటీన్గా అడిగే డౌట్ ఏంటి అంటే, డాక్టర్ మా ఎగ్ ఎలా ఉంది, ఎగ్ బాగుందా మాది అని అడుగుతారు. సో ఏంటి అంటే, మనము అల్ట్రాసౌండ్లో చూసేది ఎగ్ కాదు. ఎగ్ అనేది ఒక మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. సో ఆ ఎగ్ అనేది మైక్రోస్కోప్లోనే తెలుస్తుంది, మనకి స్కాన్లో కనిపించేది ఎగ్. సో ఆ ఎగ్ సరౌండింగ్, ఆ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ని ఫాలికిల్ అంటాం. సో ఒక్కొక్క ఫాలికిల్లో ఒక్కొక్క ఎగ్ ఉంది అంటే దాని చుట్టూ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ని ఫాలికిల్ అంటాం. సో మనం అల్ట్రాసౌండ్లో చూసేది ఫాలికిల్ని, ఎగ్ని చూడడం. ఎగ్ అనేది మైక్రోస్కోప్లోనే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఫాలిక్యులర్ స్టడీ అంటాం. సో ఇది జనరల్గా ఎవరికి చేస్తాము అంటే, ఓవులేషన్ ఇండక్షన్ చేసే వాళ్ళకి, సెకండ్ వచ్చేసి IUI చేసే వాళ్ళకి, థర్డ్ వచ్చేసి IVF. ఈ 3 కండిషన్స్లో మనం ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం. సో ఈ ఫాలిక్యులర్ స్టడీ జనరల్గా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామంటే, డే టూ ఆఫ్ పీరియడ్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. డే 2 ఆఫ్ పీరియడ్స్లో స్కాన్ చేసి మనకి ఏమైనా సిస్ట్ ఉందా, సిస్ట్ ఉంది అంటే మనము ఓవులేషన్ ఇండక్షన్ కానీ, IUI కానీ, IVF కానీ స్టార్ట్ చేయలేం. సో ఫస్ట్ సిస్ట్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేస్తాం. సో బేసిక్గా మనం డే 2లో సిస్ట్ ఉందా అండ్ యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఎన్ని ఎగ్స్ గ్రో అయ్యాయి, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది మనకి AFC అనేది తెలుస్తుంది. సో ఇది. సో తర్వాత ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తామంటే, IVFలో ఉంటే చాలా ఫ్రీక్వెంట్గా చేస్తాం. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనము స్కాన్ చేసి చూసుకొని ఫాలికల్ అనేది ఎలా గ్రో అవుతుంది, ఆ ఫాలికల్ సైజ్ చూసుకొని మనము దానికి తగినట్టు హార్మోన్ డోస్ అనేది అడ్జస్ట్ చేస్తాం. తక్కువ గ్రోత్ ఉంది అంటే కొంచెం హార్మోన్ డోస్ పెంచడం, లేదంటే ఓకే అన్నప్పుడు. సో ఎందుకంటే IVFలో కొంతమందికి ఏంటంటే ఎగ్ కలెక్షన్ కన్నా ముందే రప్చర్ అయిపోతుంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి మనము ఫాలిక్యులర్ స్టడీ చేసి ప్రాపర్గా ట్రాక్ చేసుకుంటూ హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా దాని ప్రకారంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓవులేషన్ ఇండక్షన్ అండ్ IUI. ఓవులేషన్ ఇండక్షన్ అంటే ఓన్లీ మనము ఆ ఎగ్ గ్రోత్ కోసం మెడిసిన్స్ ఇస్తాం. సో ఆ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత సో ఎగ్ అనేది ఎలా గ్రో అవుతుంది, ఓన్లీ మెడిసిన్స్తో గ్రో అవుతుందా, లేదంటే మనం 5 days మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత 6th day మనం ఒకసారి స్కాన్ చేసి చూస్తాం ఎగ్ అనేది స్పాంటేనియస్గా ఓన్లీ మెడిసిన్స్తోనే గ్రో అవుతుంది అంటే విల్ జస్ట్ మానిటర్. మళ్ళీ డే 9లో ఒకసారి చూసుకొని డే 11 ఎప్పుడైతే 19 to 20 mm సైజ్ వస్తుందో అప్పటి వరకు మనం ట్రాక్ చేస్తాం. ఆ 19 to 20 mm సైజ్ వచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఓవులేషన్ ఇండక్షన్లో కపుల్స్ అనేది వాళ్ళు ఆ 2 daysలో వాళ్ళు ఇంటర్ కోర్స్లో ఉండాలి. అండ్ ఇవి IUIలో అయితే ఆ 2 days అనేది మనం IUI ప్రొసీజర్ చేస్తాం. ఈ అన్ని ప్రొసీజర్ ట్రాకింగ్కి మనము ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది చేస్తాం. అండ్ ఈవెన్ ఓవులేషన్ పోస్ట్ మనం ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యిందా లేదా అనేది కూడా మనకి స్కాన్లో తెలుస్తుంది. సో వీటికి ఓవులేషన్ ఇండక్షన్ అండ్ IUIలో మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా ఏమి ఉండదు. జస్ట్ మనం ఒక 3-4 days వన్స్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే వరకు చూసుకుంటాం. IVFలో మాత్రం చాలా ఫ్రీక్వెంట్గా మనం చూసుకొని సైజ్ని ట్రాక్ చేస్తాం. సో ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.